ఒక మంచి పంటకు బలమైన పునాది ఆరోగ్యకరమైన విత్తనం. ఆ విత్తనాన్ని మరింత బలంగా, మొలక శాతాన్ని పెంచి మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా చేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతే విత్తన గుళికలు. ఈ పద్ధతిలో స్థానికంగా లభించే పదార్థాలతో విత్తనం చుట్టూ ఒక రక్షణ పొరను తయారు చేస్తారు. దీంతో విత్తనం తగిన తేమను నిల్వ చేసుకుని వేగంగా మరియు ఆరోగ్యంగా మొలకెత్తి మంచి పంటకు బలమైన పునాదిగా మారుతుంది. విత్తన గుళికల తయారీకి కావాల్సిన పదార్థాలు: విత్తనం, బీజామృతం, బంకమట్టి, ఘనజీవామృతం, బూడిద. విత్తన గుళికలను తయారు చేయడానికి ముందుగా విత్తనాలను గోనె సంచిలో తీసుకుని బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. అనంతరం జల్లించిన బంకమట్టిని కొద్ది కొద్దిగా జల్లుతూ అవసరమైనంత నీటిని ఉపయోగించి గోనె సంచిని ఆడించాలి. ఈ విధంగా ప్రతి విత్తనానికి సమానంగా బంకమట్టి పొర ఏర్పడిన తర్వాత జల్లించిన ఘన జీవామృతం పొడిని మరో పొరగా వేసి చివరగా బూడిదను పై పొరగా వేసి విత్తన గుళికలు 3 నుండి 5 రెట్లు పరిమాణం వచ్చేంత వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి. అనంతరం వాటిని నీడలో ఆరబెట్టి నేరుగా పొలంలో వెదజల్లవచ్చు. విత్తన గుళికలు విత్తనాలకు రక్షణ కవచంలా పనిచేసి అధిక ఉష్ణోగ్రతలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాటిని నేలలో సురక్షితంగా ఉంచుతాయి. అలాగే చీమలు, పక్షుల బారిన పడకుండా విత్తనాలను రక్షిస్తాయి. బీజామృతం విత్తనాలను నేల ద్వారా, గాలి ద్వారా మరియు విత్తనం ద్వారా వ్యాపించే కీటకాలు, చీడపీడలు, శిలీంధ్ర వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మెత్తని బంకమట్టి విత్తనం చుట్టూ రక్షణ పొరను ఏర్పరిచి విత్తనానికి అవసరమైన గాలి ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అలాగే వేసవిలో నేలలోని అధిక ఉష్ణోగ్రతల నుంచి విత్తనాన్ని కాపాడి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది. ఘన జీవామృతం విత్తనం మొలకెత్తే క్రమంలో ఉపయోగపడే సూక్ష్మ జీవులను ప్రేరేపించి మొలక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వాతావరణ మార్పులు మరియు ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తిని అందిస్తుంది. బూడిద విత్తన గుళికల తయారీ సమయంలో అధిక తేమను పీల్చుకుని గుళికలు నాణ్యంగా మరియు సులభంగా తయారయ్యేలా చేస్తుంది. ఈ విధంగా మనం విత్తన గుళికల ద్వారా తయారు చేసి వేస్తే ఏ చిన్న వర్షం పడినా కానీ మనకి మొలకొచ్చేసి ఏ చీమలకి, ఎలుకలకి, వీటి వల్ల పిట్టలకి, పక్షులకి, బెడతకి నుంచి తట్టుకుని మనకి మట్టి రూపంలో కనిపించింది కనుక ఏ తినవు చక్కగా మొలిసి మనకి పంటనిచ్చేది. 365 రోజులు గ్రీన్ కవర్గా ఉండటానికి ఇది ఒక సదవకాశం.